హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనకి 25,000 రూపీస్లో ఉన్న టాప్ 2 బెస్ట్ మొబైల్ సంబంధించిన కంపారిజన్ అనేది చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. మనకు 25,000 రూపీస్లో ఐక్యూ Z7 Pro వర్సెస్ ఇన్ఫినిక్స్ Zero 35 అనేది రెండు మొబైల్స్ అనేది ఉన్నాయి మనకు 25,000 రూపీస్లో. అది కూడా మనకు కర్వ్ డిస్ప్లే మొబైల్స్ గైస్. మనకు రెండు మొబైల్స్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. మనకి రెండు మొబైల్లో ఏ మొబైల్ కొనాలనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. మనకి రెండు మొబైల్స్ సేమ్ ప్రైస్కి వస్తున్నాయి మనకు. ఆల్మోస్ట్ ఫీచర్స్ కూడా సిమిలర్ ఉన్నాయి మాకు. ఈరోజు ఈ వీడియోలో ఐక్యూ Z7 Pro వర్సెస్ ఇన్ఫినిక్స్ Zero 35కి సంబంధించిన ఫుల్ కంపారిజన్ అనేది చెప్తాం మనకు. ఈ వీడియో స్కిప్ చేయనట్లు లాగా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐక్యూ Z7 Pro వర్సెస్ ఇన్ఫినిక్స్ Zero 35కి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే మనకు ఐక్యూ Z7 Proలో వచ్చేసి మనకు 6.78 ఇంచెస్ 120 Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కదా మనకు. మనకి ఇన్ఫినిక్స్లో వచ్చేసి 6.78 ఇంచెస్ 144 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది కదా మనకు. మనకి ఇన్ఫినిక్స్కి ఐక్యూకి డిస్ప్లేలో మనకి డిఫరెన్స్ ఏమంటే రిఫ్రెష్ రేట్ కదా మనకు. ఐక్యూలో వచ్చేసి 120 Hz వస్తుంది, మనకి ఇన్ఫినిక్స్లో వచ్చేసి 144 Hz కదా మనకు. ఇన్ఫినిక్స్లో అనేది రిఫ్రెష్ రేట్ కొద్దిగా ఎక్కువ ఉంది. మనకి డిస్ప్లే పరంగా వచ్చేసి మనకు క్లియర్ విన్నర్ వచ్చేసి ఇన్ఫినిక్సే కదా మనకు. ఇన్ఫినిక్స్లో వచ్చేసి మనకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ వస్తుంది, ప్లస్ HDR 10+ సపోర్ట్ కూడా ఉంటుంది మనకు. ఓవరాల్గా కొద్దిగా డిస్ప్లే పరంగా కంపేర్ చేస్తే మనకి ఇన్ఫినిక్స్ Zero 35 అయితే కొద్దిగా ఫీచర్స్ పరంగా కొద్దిగా ఎక్కువ ఉంటుంది దీంట్లోన. మనకి ఇది వచ్చేసి 144 Hz రిఫ్రెష్ రేటు, గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ మనకు ఫ్రంట్ వచ్చేసి. ఇంకా డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది కదా మనకు. డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకు సేమ్గానే ఉంటాయి. ఏమంటే కొద్దిగా ఇన్ఫినిక్స్లో వచ్చేసి కొద్దిగా డిస్ప్లే పరంగా కొద్దిగా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు డిస్ప్లే పరంగా వచ్చి క్లియర్ విన్నర్ వచ్చేసి ఇన్ఫినిక్సే మనకు. నెక్స్ట్ కేసు మనకు దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకు ఐక్యూ Z7 Pro వచ్చేసి 64 MP OS కెమెరాతో వస్తుంది కదా మనకు. బ్యాక్ సైడ్ మొత్తం రెండు కెమెరాలు ఉంటాయి. 64+2 వస్తుంది మనకు. మెయిన్ కెమెరా వచ్చేసి OS సపోర్ట్తో వస్తుంది. మనకి ఇన్ఫినిక్స్లో వచ్చేసి 100 MP OS కెమెరాతో వస్తుంది కదా మనకు. మొత్తం బ్యాక్ సైడ్ మూడు కెమెరాలు ఉంటాయి. 100 MP OS ప్లస్ 13 MP అల్ట్రా వైడ్ ప్లస్ 2 MP డెప్త్ సెన్సర్ కదా మనకు. మొత్తం మూడు కెమెరాలు ఉంటాయి ఇన్ఫినిక్స్లోన. కెమెరా పరంగా మాట్లాడితే కదా మనకు ఇన్ఫినిక్స్లో అనేది కొద్దిగా కెమెరాస్ అనేవి కొద్దిగా బాగుంటాయి. దీంట్లో మనకు 13 MP అల్ట్రా వైడ్ వస్తుంది. మనకు మెయిన్ కెమెరా కూడా కొద్దిగా 100 MP ఉంటుంది కాబట్టి మనకు ఫొటోస్ వీడియోస్ కూడా బాగానే వస్తాయి కదా మనకు ఐక్యూ Z7 Proతో కంపేర్ చేస్తే. మనకి ఐక్యూ Z7 Proలో కొద్దిగా ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో మనకి ఆర్ఆర్ లైటింగ్ ఉంటుంది కదా మనకు. అంటే రౌండ్ సర్కిల్లో లైటింగ్ ఉంటుంది కదా, దానివల్ల మీరు నైట్ టైం ఏమైనా ఫొటోస్ కానీ వీడియోస్ తీసే మీకు ఆ ఇన్ఫినిక్స్ కానీ కొద్దిగా అవుట్పుట్ అనేది కొద్దిగా బెటర్ వస్తాయి. అది కూడా నైట్ టైం మాత్రమే మనకు డే లైట్లో వచ్చేసి కదా మన కెమెరాస్ వచ్చేసి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి మనకు, సేమ్గానే వస్తాయి. ఏమంటే కొద్దిగా ఇన్ఫినిక్స్లో 100 MP ఉండడం వల్ల మనకు ఫొటోస్ కూడా ఇంకా ఎక్కువ వస్తాయి మనకు. దీంట్లో మనకు అల్ట్రా వైడ్ కెమెరా కూడా మనకి ఎక్కువ ఉంటుంది కదా మనకు. 13 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. మనకి ఐక్యూలో వచ్చేసి మనకు 2 MP డెప్త్ కెమెరా వస్తుంది మనకు. అల్ట్రా వైడ్ కెమెరా అయితే లేదు. దీంట్లో మనకు అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇదే మనకు కెమెరాలో కొద్దిగా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మెయిన్ కెమెరా. నెక్స్ట్ కేసు మనకు ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడితే మనకి ఐక్యూలో వచ్చేసి ఓన్లీ 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. మనకి ఇది ఇన్ఫినిక్స్లో వచ్చేసి కదా మనకు 50 MP వస్తుంది కదా మనకు ఏకంగా. ఇది వచ్చేసి ఒక మంచి ఫీచర్ మనకు. ఐక్యూలో మనకు జస్ట్ 16 MP ఇచ్చినారు, దీంట్లో 50 MP సెల్ఫీ కెమెరా. అది కూడా గైస్ మనకు 4K 60 FPS దాకా కూడా రికార్డ్ చేసుకోవచ్చు మనకు మెయిన్ కెమెరా వచ్చేసి. ఇది వచ్చేసి మనకు చాలా మంచి ఫీచర్ మనకు. ఐక్యూలో మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి వీడియో 1080p దాకా రికార్డ్ చేయొచ్చు. దీంట్లో మనకు 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు సెల్ఫీ కెమెరా ద్వారా. మీరు ఏమైనా వ్లాగ్స్ ఎక్కువ తీసుకున్నా కానీ సెల్ఫీ కెమెరా ఎక్కువ వాడుతున్నట్లయితే మీకు ఇన్ఫినిక్స్ అనేది చాలా బాగుంటుంది కదా మనకు. ఇప్పుడు దీంట్లో కెమెరా గురించి మాట్లాడితే కదా మనకు ఇన్ఫినిక్స్ Zero 35 అనేది కెమెరా పరంగా కొద్దిగా బెస్ట్ ఉంటుంది మనకు ఐక్యూతో కంపేర్ చేస్తే. మనకి సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకు చాలా బాగుంటుంది కదా మనకు. దీంట్లో ఇన్ఫినిక్స్ Zero 35లో మన కెమెరా పరంగా క్లియర్ విన్నర్ వచ్చేసి కదా మనకు ఇన్ఫినిక్సే మనకు. ఎందుకంటే ఫ్రంట్ కూడా 4K 60 FPS ఉంది, బ్యాక్ కూడా మనకు 100 MP OS ఇచ్చింది కదా మనకు. కెమెరా కూడా మనకు ఇన్ఫినిక్స్లో బాగుంటాయి మనకు ఐక్యూ Z7 Proతో కంపేర్ చేస్తే. ప్లస్ ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడితే కదా మనకు ఈ రెండు మొబైల్లో మనకు మెయిన్ వచ్చేసి ప్రాసెసరే కదా మనకు ఈ ఐక్యూ Z7 Proలో వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ కదా మనకి. ఇది వచ్చేసి మనకు ఒక మంచి ప్రాసెసర్ మనకు, ఒక మిడ్ రేంజ్ బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఇన్ఫినిక్స్లో వచ్చేది కదా మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 80205G కదా మనకు. ఇది వచ్చేసి మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ మనకి. ఇది మీరు ఇది స్నాప్డ్రాగన్ 870తో కంపేర్ చేసుకోవచ్చు, అంత మంచి ప్రాసెసర్ ఇది. హెవీ గేమింగ్కి కూడా పనికొస్తుంది కదా మనకి ఇది ఇన్ఫినిక్స్ Zero 35. మనకి ఐక్యూలో కూడా బాగానే ఉంటుంది. ఇది ఐక్యూలో వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 70205G. మనకి దీంట్లో వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 80205G కదా మనకి ఇన్ఫినిక్స్లో అనేది కొద్దిగా పెద్ద ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు.
దానివల్ల మనకి గేమింగ్ కానీ మిగతా కానీ మనకి పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇన్ఫినిక్స్లో అనేది చాలా బాగుంటుంది. మనకి పర్ఫార్మెన్స్ పరంగా క్లియర్ విన్నర్ వచ్చేసి ఇన్ఫినిక్సే కదా మనకు, ఎందుకంటే మంచి ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు. మనకి దీంట్లో ప్రాసెసర్ పరంగా వచ్చేసి ఇదే బాగుంటుంది ఇన్ఫినిక్స్. మీరు గేమింగ్ కోసం కూడా చాలా బాగుంటుంది కదా ఇది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే మనకి ఐక్యూలో వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ ప్లస్ 66 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కదా మనకు. మనకి ఇన్ఫినిక్స్లో వచ్చేసి 5000 mAh బ్యాటరీ 68 watts వస్తుంది మనకు. దీంట్లో 66, దీంట్లో వచ్చి 68 మనకు. మనకి దీంట్లో కూడా కాదు మనకు ఇన్ఫినిక్స్లోనే కొద్దిగా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కొద్దిగా ఎక్కువ ఇచ్చినారు. అది కూడా జస్ట్ మనకు 4 watts డిఫరెన్స్. మనకి ఐక్యూలో వచ్చేసి 66 watts, మనకి దీంట్లో వచ్చేసి 68 watts అంతే. ఓవరాల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే కదా మనకు దీంట్లో కంప్లీట్గా క్లియర్ విన్నర్ వచ్చేసి మనకి ఇన్ఫినిక్స్ మనకు. అన్ని ఫీచర్స్ పరంగా కొద్దిగా ఐక్యూ Z7 Pro కంపేర్ చేస్తే మనకి ఇన్ఫినిక్స్లో అనేది ఫీచర్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే కదా మనకు ఈ ఐక్యూ Z7 Pro వచ్చేసి 8GB RAM 128 ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 24,000 రూపీస్ కదా మనకు. ఇన్ఫినిక్స్ Zero 35 వచ్చేసి మనకి 8GB RAM 256 ఇంటర్నల్తో వస్తుంది కదా మనకు. ఐక్యూలో వచ్చేసి 128 స్టార్టింగ్. దీంట్లో మనకు డైరెక్ట్గా 256, 8GB RAM 256 ఇంటర్నల్ వచ్చేసి 24,000 రూపీస్ కదా మనకు. ఈ రెండు మొబైల్స్కి వచ్చేసి మనకు సేమ్ ప్రైస్కి వస్తున్నాయి. మనకి ఏమంటే ఇన్ఫినిక్స్లో అనేది కొద్దిగా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో క్లియర్ విన్నర్ వచ్చేసి కదా మనకు ఇన్ఫినిక్స్ Zero 35 కదా మనకు. ఐక్యూ Z7 Proతో కంపేర్ చేస్తే మనకి ఇన్ఫినిక్స్లో అనేది చాలా మంచి ఫీచర్సే ఉన్నాయి. దీంట్లో క్లియర్ విన్నర్ వచ్చేసి మనకి ఇన్ఫినిక్సే కదా మనకు. ఇన్ఫినిక్స్ Zero 35 మన కెమెరా కానీ డిస్ప్లే కానీ మనకు ప్రాసెసర్ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ బాగున్నాయి కదా మనకు దాంతో కంపేర్ చేస్తే. మన స్టోరేజ్ కూడా ఎక్కువే, 8GB RAM 256 ఇంటర్నల్తో వస్తుంది. ఫైనల్గా కదా మనకు దీంట్లో విన్నర్ వచ్చేసి ఇన్ఫినిక్సే మనకు. ఇన్ఫినిక్స్లో కొద్దిగా చిన్న మైనస్ ఏమంటే మనకి సర్వీస్ సెంటర్ ఇష్యూసే కదా మనకు. మనకి చిన్న చిన్న విలేజెస్లో అయితే మనకి సర్వీస్ సెంటర్ అనేది అవైలబిలిటీ ఉండదు. మనకి ఐక్యూతో కంపేర్ చేస్తే మనకి సర్వీస్ సెంటర్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుంది. దీన్ని కూడా కొద్దిగా ఆలోచించాను కదా మనకు. మీ ఏరియా చుట్టుపక్కల సర్వీస్ సెంటర్ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇదే కొద్దిగా లాంగ్ ఉండేది అంటే కొద్దిగా ఆలోచించాను మనకు. దీంట్లోనే ఇదే కొద్దిగా మైనస్. మనకి యూఐ కూడా బాగానే ఉంటుంది కదా మనకు. ఈసారి కొద్దిగా యూఐ అనేది ఇంప్రూవ్ చేసినారు. మనకి యాడ్స్ కానీ ఏం అలాంటివి ఏమి ఉండదు. యూఐ అనేది క్లీన్గా ఉంటుంది. జస్ట్ మనకు సర్వీస్ సెంటర్ ప్రాబ్లం అంటే మనకు అది కూడా చాలా ప్లేస్లో ఉన్నాయి కదా మనకు. మీ ఏరియా లొకేషన్ బట్టి మీరు చెక్ చేసుకోండి. దీంట్లో కేసు మనకు రెండు మొబైల్ ఏది బెస్ట్ అంటే ఇన్ఫినిక్స్ Zero 35 బెస్ట్ కేసు మనకు. అంతే కేసు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.